పూర్తితో ఒకే ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. అవినీతి సొమ్ముతో మీడియా సంస్థ పెట్టిన పార్టీతో పోరాడాల్సి రావడం మన దౌర్భాగ్యమని చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని సగర్వంగా నినదిద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ వైఎస్ఆర్సీపీ క్రెడిట్ అని ఎద్దేవా చేశారు. సైబరాబాద్, అమరావతి, కియా, భోగాపురం వంటివి మన క్రెడిట్ అని చంద్రబాబు వెల్లడించారు. రెండిటి క్రెడిట్ పొంతనే లేనప్పుడు ఇక క్రెడిట్ చోరీకి అవకాశం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సుపరిపాలనకు సరైన నిర్వచనం చెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. అన్ని వర్గాలను రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆలోచించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ఏనని సీఎం గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 20% రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన నాయకుడు ఎన్టీఆర్ అన్న సీఎం ₹2కే కిలో బియ్యం ప్రవేశపెట్టి ఆహార భద్రతకు ఎన్టీఆర్ నాంది పలికారని కొనియాడారు. రాజకీయ ముసుగులో గిల్లికజ్జాలకు పాల్పడుతూ తోకజాడిస్తే ఎక్కడున్నా పట్టుకొచ్చి బట్టలోడదీస్తాం జాగ్రత్త అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేస్తే ఉపేక్షించమని వైఎస్ఆర్సీపీని చంద్రబాబు హెచ్చరించారు. పల్నాడును శాంతియుత ప్రాంతంగా మార్చి చూపుతామని తెలిపారు. తెలుగు జాతిని నెంబర్ 1గా నిలబెట్టడమే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అని సీఎం చంద్రబాబు అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ఆయన పరిపాలన చేపట్టారు. ఈరోజు మనందరికీ తెలుగు రాష్ట్రం వచ్చిందంటే పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికి తొలి రాష్ట్రం తెలుగు వారి కోసం ఏర్పాటు చేసింది పొట్టి శ్రీరాములు గారు అయితే, ఆ తర్వాత మదరాసి అని పిలుస్తూ ఉంటే కాదు, తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. పాలనలో సంస్కరణలు తీసుకొచ్చారు. బడుగులకు మహిళలకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చారు. ఆ రోజు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తీసుకొస్తే తర్వాత 40, 50, 20, 30 సంవత్సరాలకి ఆ దేశంలోనే ఒక చట్టంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎస్సీలకు, ఎస్టీలకు రాజ్యాంగంలో ఆ రోజు రిజర్వేషన్లు కల్పిస్తే కాదు, బీసీలు కూడా ఉన్నారు, వీళ్ళకు కూడా అన్యాయం జరిగిందని మొట్టమొదటిసారిగా 20% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మళ్ళీ ఒక 5 ఏళ్ళుండి మళ్ళా అపోజిషన్ రావడానికి సిద్ధంగా లేము. అదే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలిచుంటే ఇప్పటికీ రాష్ట్రం ఎక్కడికి తీసుకుపోయేవాళ్ళమో మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గుజరాత్లో 25 సంవత్సరాలుగా ఒకటే పరిపాలన, ఒకటే పార్టీ ఉంది, బీజేపీ ఉంది, మళ్ళా గెలుస్తున్నారు కాబట్టి ఒక సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన పాలన ఇచ్చారు. దేశంలో ప్రథమ స్థానంలో ఆ రాష్ట్రాన్ని పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యి ప్రపంచంలోనే భారతదేశం యొక్క సత్తా ఏంటో చాటి చూపించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఒక ఆదర్శంగా మనం కూడా తీసుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తూనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు గౌరవాన్ని పెంచుకునే విధంగా ముందుకు పోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కుట్రలు, కుతంత్రాలు రాజకీయాల్లో చేస్తూనే ఉంటారు. 18 నెలల్లో నేను చూశాను. ఎన్ని విధాల రావాలనో అన్ని విధాల వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఆ పార్టీ పుట్టుకే మీరు చూస్తే నేను చెప్పాల్సిన పని లేదు. ఒక భారతదేశ చరిత్రలో ఎవరు చేసి ఉండరు. ఒక పార్టీ పేపర్ పెట్టిన పార్టీ, అవినీతితో పేపర్ పెట్టిన పార్టీ ఒకే ఒక పార్టీ. అలాంటి పార్టీతో మనం పోరాడడం మన దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎవ్వరు పెట్టుకోలేదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంట. ఇది ఎక్కడదో నాకు అర్థం కాలేదు. ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరులో రాజధాని,
ఈయన ఇడుపులపాయలో ఉంటే అది రాజధాని. ఎవరన్నా విన్నారా అన్న మిమ్మల్ని అడుగుతున్నాయి ఇలాంటి మాటలు. కనీసం మినిమం ఇంగిత జ్ఞానం. ఒక రాజకీయ పార్టీ రన్ చేస్తున్నాం, మనం ఒక బాధ్యతగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదనే ఆలోచన కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం. రాజధాని అమరావతి పెడితే 5 ఏళ్ళు రాజధాని అంటే ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి. ఏది రాజధాని అంటే మూడు రాజధానులు, 3 ముక్కలాట. వీళ్ళు చెప్పిన 3 ప్లేసుల్లో అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారు. శవ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ మారిందంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వైసీపీపై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని వివరించారు. ఆదివారం దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్తున్నారని అన్నారు. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంపైనే ఉంటాయని అనగాని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా జంతు బలులు చేశారని మంత్రి విమర్శించారు. నాయకుడికి ఏది నచ్చుతుందో అదే వైసీపీ వాళ్ళు చేశారని, అది వారి నైజమని అభివర్ణించారు. గత ప్రభుత్వంలో సప్లా నిధులు తీసివేశారన్నారు. బలహీన వర్గాల వారిని నాశనం చేశాడంటూ జగన్పై నిప్పులు చెరిగారు. మహిళలను జగన్ ప్రభుత్వం కించపరిచిందంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తోందని కొండబద్దలు కొట్టారు. ఎప్పుడో జరిగిన జల్లికట్లు ఫోటోలు, వీడియోలను వైసీపీ సైకోలు ట్రోల్ చేశారని గుర్తు చేశారు. పల్నాడులో 2 కుటుంబాల మధ్య జరిగిన వివాదాన్ని పార్టీకి అంటగట్టేందుకు వైసీపీ పాకులాడిందని చెప్పారు. తప్పు చేసిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. 93% మ్యాండేట్ ఇచ్చి ఈరోజు ఒక మంచి ప్రజాహిత కోరుకున్నటువంటి నాయకుడిని ముఖ్యమంత్రిగా పెట్టుకుని అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి అభివృద్ధిని పీక్స్కి తీసుకెళ్తూ, ఎందుకంటే రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి కాబట్టి దానికి ఎంతో కృషి చేసి ఎంతో పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కూడా దావోస్ కూడా అంటే కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికి కూడా ఏదైతే రాష్ట్రానికి లబ్ధి జరుగుతుందో అది తెచ్చి తీర్చాలి, రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్ళి తపంతో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి దెబ్బతీసే విధంగా. ఎందుకంటే సంక్రాంతిలో అందరూ కూడా గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. ఈ యొక్క సైకో నాయకులు వెనకబడిన వర్గాలు తలకాయలు ఎగిరేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, తుని నియోజకవర్గం నిన్న చూసాం మనం, లాలం బంగారయ్య అనే వ్యక్తి, వెనకబడిన వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అతని అతి ఘోరంగా అతి కిరాతకంగా చంపటం అంటే ఈ రాష్ట్రంలో వారికి ఉన్న సైకోతత్వానికి అంటే పాలన పోయింది, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది, దాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాం, భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. మొన్న కూడా మనం చూసాం పల్నాడులో కూడా 2 వర్గాల మధ్యలో ఉన్నటువంటి గొడవని అందరి మీద రుద్ది దాని శవ రాజకీయాలు. గతంలో చరిత్ర నుంచి కూడా మనం చూస్తుంటాం 1924లో వారి హయాంలో కూడా ఎంతమంది బడుగు బలహీన వర్గాలని వాళ్ళు హతమార్చారు. మంచి వాతావరణాన్ని భయభ్రాంతులు చేసే విధంగా ఏదైతే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ అణిచివేయాలి. ఎందుకంటే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు గుర్తింపిచ్చి వారికి రాజ్యాధికారం ఇచ్చి ఈ ఉన్నత స్థానం తీసుకొచ్చారు. కాబట్టి అది ఓర్వలేక వాళ్ళందరినీ హతమార్చో మానసికంగా కుంగదీయాలనే విధంగానే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు కూడా అలాంటివే. దేశమంతా కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలలు రాష్ట్రమంతా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కిలో ₹2 బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహ నిర్మాణం, రిజర్వేషన్లు తీసుకువచ్చిన మహోన్నతమైన నాయకుడు అని కొనియాడారు. తెలుగు జాతి గౌరవాన్ని నలుదిశలా చాటిన మహనీయుడని చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బస్టాండ్ సెంటర్లో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగువారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఎన్టీఆర్ అందరి హృదయాల్లో నిలిచి ఉంటారని అన్నారు.
ఆయన ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తున్నారని తెలిపారు. సంక్రాంతి పండుగకు ఎక్కడెక్కడో ఉన్న తెలుగు ప్రజలు సొంతూళ్లకొచ్చి ఆనందంగా పండుగ జరుపుకొని తిరిగి పయనమవుతున్నారని చెప్పారు. వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని, స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ వ్యక్తిగత కారణాలతో ఘర్షణలు జరిగితే పార్టీకి ఆపాదించటం, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఎటువంటి వారినైనా వదిలిపెట్టేది లేదని, కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారానికి ఆయనే ఒక నిదర్శనం. మరి నిమ్మకూరు గ్రామంలో చిన్న కుటుంబంలో నుంచి చదువుకోవాలనే తపనతో, నాటక రంగం మీద ఉన్నటువంటి మక్కువతో మరి సినిమా రంగంలో ప్రవేశించడం, సినిమాల్లో కూడా చాలా విభిన్నమైనటువంటి పాత్రలు, పౌరాణికం, శ్రీకృష్ణుడు అంటే ఎలా ఉంటాడో, రాముడు అంటే ఎలా ఉంటాడో, అదేవిధంగా నెగిటివ్ పాత్రలో కూడా దుర్యోధనుడు అంటే ఎలా ఉంటాడు, రావణాసుడు అంటే ఎలా ఉంటాడు, ఇలాంటి విభిన్నమైనటువంటి పాత్రలు, అటు సాంఘికంగా కూడా ఒక చైతన్యాన్ని రగిలించే నా దేశం, ఇలాంటి అనేక చిత్రాల ద్వారా ప్రజలు ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే రాజకీయాల్లో కూడా ఆనాడు మరి దేశం మొత్తం కూడా ఒక కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నప్పుడు ఒక ప్రాంతీయ పార్టీగా పెట్టి 9 నెలల్లోనే రాష్ట్రం అంతా కూడా తిరిగి మరి బస్సులో ఆ రోజు సరైనటువంటి వస్తువులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఎండనక వాననక రేయనక పగలనక తిరిగి 9 నెలల్లోనే రాజకీయ పార్టీని స్థాపించి అధికారంలో తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు, కిలో బియ్యం 2 రూపాయల పథకం కానీ, జనతా వస్త్రాలు కానీ, పక్కా గృహ నిర్మాణం కానీ, ఇలా అనేక రిజర్వేషన్లు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పింఛన్లు ప్రారంభించిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని స్పష్టం చేశారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కంట్రిక వద్ద డివిజన్ పార్టీ రవికుమార్, ప్రధాన కార్యదర్శి బాబు, మహిళా నాయకులు భాగ్యలక్ష్మి, పలగాని శివ, సాయి జయరాజ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు సంక్షేమ పథకాలకు ఆద్యుడు, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పింఛన్లు ప్రారంభించింది వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని స్పష్టం చేశారు. పేదవారి పక్కా ఇళ్లు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలను ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి అని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కీర్తించారు. ఆయన నిరంతరం కూడా అధికారంలో ఉంటూ ఏ అవినీతికి పాల్పడకుండా పేద వర్గాల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎన్టీఆర్. పేద వర్గాలకి వాళ్ళ పింఛన్లు వస్తున్నాయంటే మొట్టమొదటిసారి భారతదేశంలో పింఛన్లు మొదలుపెట్టింది ఎన్టీఆర్. పేదవాళ్ళకి పక్కా గృహాలు ఈరోజు ఉన్నాయంటే మొట్టమొదటి స్టార్ట్ చేసింది ఎన్టీఆర్. ఆస్తిలో మహిళలకి సమాన హక్కు కల్పించింది ఎన్టీఆర్. చట్టసభల్లో బీసీలకి ప్రాధాన్యత కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. ఎస్సీ, మైనార్టీ వర్గాలకి అన్ని రకాలుగా ప్రోత్సహించింది ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఆ మహానుభావుడు ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతి డివిజన్లో కూడా ఆ మహానుభావుడు ఎన్టీఆర్ పేరు మీద పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు 64వ డివిజన్లో మా ఆరాధ్య దేవుడైనటువంటి సెంట్రల్ నియోజకవర్గ టైగర్ బోండా ఉమామహేశ్వరరావు గారు ఈరోజు 64వ డివిజన్కి ఇచ్చేసి ఈ వర్ధంతి కార్యక్రమంగా ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పూలమాల వేసి పళ్ళు ఇవి వికలాంగులకి ఇక్కడ ఉన్న ఈ డివిజన్లో ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత. కొన్ని వర్గాలకే పరిమితమైన రాజకీయ అధికారాన్ని సామాన్యులకు చేరువ చేసిన మహానేత నందమూరి తారక రామారావు అని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించి సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజల గుండెలు నిలిచిపోయారని అన్నారు. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని అన్నారు. గన్నవరం మండలం వెంకట నరసింహాపురంలో నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యేలు మూల్పూరి బాలకృష్ణ, దాసరి వెంకట బాలవర్ధనరావుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వృద్ధులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి పేదవాడికి వరి అన్నం పెట్టిన దైవం ఎన్టీఆర్ అని కొనియాడారు. అలాగే 1985లో ఆడబిడ్డలకు తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన చట్టాన్ని తెచ్చింది ఎన్టీఆర్ఏనని అన్నారు. చట్టాన్ని ధిక్కరిస్తూ జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లికి ఆస్తి ఇవ్వకపోవటం సిగ్గుచేటని, వెంటనే ఆమెకు తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, దాని ఆవిష్కరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేదా మంత్రి నారా లోకేష్ను ఆహ్వానిస్తామని వెల్లడించారు. విగ్రహ ఏర్పాటుకు సహకరించిన నాయకులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్టీ రామారావు గారు మరణం జన్మం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎన్టీ రామారావు సినిమా నటుడుగా రిటైర్ అయిపోయి ఉంటే రామారావు గారు కూడా కృష్ణుడి పాత్రలు అయ్యి ఈ తరం ఇప్పుడు వరకు గుర్తుండేవాళ్ళే కానీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఎవరైతే 20 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలకి గుర్తుండేవాడు కాదేమో, మిగతా సినిమా నటులాగా ఎన్టీ రామారావు కూడా మర్చిపోయేవాళ్ళేమో అని అనిపిస్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా చెబుతుంది పార్టీ తరఫున. కానీ ఎన్టీ రామారావు గారు ఆచంద్ర తారాత్మ వాళ్ళ ప్రజల్లో ఉన్నాడంటే దానికి కారణం 1982 మార్చి 22 తెలుగుదేశం పార్టీ స్థాపించడం అనేది చరిత్ర చెప్పే చారిత్రాత్మకం. కేవలం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చి సంక్షేమ పథకాలు అమలు చేసి వరంలో లగ్జరీగా ఉన్న రోజుల్లో కిలో బియ్యం 2 రూపాయలకు పేదాడికి పట్టి అన్నం పెట్టినప్పుడు రాజకీయం ఎందుకని ఆ రోజున ఎన్టీ రామారావు పెట్టిన విప్లవాత్మకమైన సంస్కరణలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి నేటికి కూడా అన్ని రిఫార్మ్స్ తక్కువ కాలంలో చేసిన ముఖ్యమంత్రి మరొకరు లేరంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర బడ్జెట్ని 10 రెట్లు పెంచిన ముఖ్యమంత్రి ఎవరుంటే వన్ అండ్ ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు మూల్పూరి బాలకృష్ణ, దాసరి బాలవర్ధనరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడని, సామాన్యులకు సైతం రాజకీయ అధికారాన్ని అందించిన ఘనత ఆయనదేనని కొనియాడారు. పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎదిరించిన దీశాలి ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన చేతుల మీదుగా బీ ఫారం అందుకొని ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం గర్వకారణమని వారు తెలిపారు. ఆయన 9 నెలల్లోనే ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి మరి పేద పొడుగు బలహీన వర్గాల వారికి ఆ రోజు ఎన్నో సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఆ రోజు తెలంగాణలో ముఖ్యంగా బియ్యం అంటే తెలియని రోజుల్లో రూపాయికి కిలో 2 రూపాయలు బియ్యాన్ని ఇచ్చారు. అంటే జనతా వస్త్రాలు ఇచ్చారు. అలాగే మరి హార్స్ పవర్, మన రైతాంగానికి హార్స్ పవర్ 50 రూపాయలు చొప్పున ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న పరిస్థితి. అమావాస్య పుణ్యదినం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత సన్నిధిలో చండీ హోమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అమావాస్య రోజున ఇంద్రకీలాద్రిపై చండీ హోమం నిర్వహించడం వల్ల సకల దోషాలు నివృత్తి అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమావాస్య పుణ్యదినం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల సన్నిధిలో చండీ హోమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వైదిక కమిటీ సభ్యులు శాస్త్రోక్తంగా హోమాన్ని పూర్తి చేశారు. ఈ హోమంలో 233 మంది భక్తులు నేరుగా పాల్గొని చండీ హోమ పూజలను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న 91 మంది భక్తుల పేర్ల మీద అర్చకులు పరోక్షంగా ఈ చండీ హోమ పూజలను జరిపించారు. అనంతరం చండీ హోమం విశిష్టత వైదిక కమిటీ సభ్యులు మాట్లాడుతూ శత్రుబాధలు తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించాలని, లోక కళ్యాణం కోసం అమ్మవారికి ఈ హోమం నిర్వహించారని తెలియజేశారు. అమావాస్య రోజున ఇంద్రకీలాద్రిపై చండీ హోమం నిర్వహించడం వల్ల సకల దోషాలు నివృత్తవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ చండీ హోమం అమావాస్య వంటి పర్వదినాల్లో భక్తుల రద్దీని బట్టి ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది. నేడు యాగశాల భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక శోభతో అలరారింది. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ ఒక సువర్ణ అధ్యాయమని, రాజకీయాల్లో ఆయన వేసిన ముద్ర చెరపలేనిదని బోండా ఉమా వ్యాఖ్యానించారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం గులాబీ తోట వద్ద ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్పొరేటర్ వీరమాంచలేని లలిత, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. నటనలోనూ రాజకీయాల్లోనూ ఎన్టీఆర్కు ఆయనే సాటని పేర్కొన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని దక్కించుకుని చరిత్ర సృష్టించారని అన్నారు. అనంతరం కార్పొరేటర్ వీరమాచలేని లలిత మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడానికి 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, ఆస్తిలో మహిళలకు సమాన వాటా వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న మహనీయుడని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి మహిళలకు పెద్ద పేటేసి పేదల ఆశయాల కోసం ఆయన ఒక పార్టీని పెట్టి ఫంక్షన్సే కానీ, పేదలకి ఇల్లే కానీ, బియ్యమే కానీ ఏదైనా సరే పేదలకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్లు కానీ అన్నీ స్థాపించడం జరిగింది. ఆయన ఏ ఆశయంతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పార్టీకి అదే అండగా నిలబడి కార్యకర్తలకు కానీ పేద ప్రజలకు కానీ ఇల్లు కట్టిటంలో కానీ ఫంక్షన్స్ ఆ రోజు 70 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఫంక్షన్ ఇవాళ 4,000 దగ్గర 4,000, 10,000 ఆ విధంగా చేయటం జరిగింది. ఇదే విధంగా పార్టీని చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు కూడా ఎంతో పార్టీకి అండగా, ప్రజలకి, కార్యకర్తలకు అండగా ఉంటా ముందుకు నడుస్తున్నారు. ఇక్కడ వచ్చేప్పటికి మాకు స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా వ్యవహరిస్తా ప్రతి సమస్యని తన సమస్యగా భావించి ఏ విధంగా అయితే ముందుకు నడుస్తున్నారో కార్పొరేటర్లుగా మేము కూడా పేద ప్రజలకు అండగా డివిజన్లో ఇవాళ మా పార్టీ ఆఫీసులో కూడా ఈ కార్యక్రమం జరపడం జరిగింది. మన రాష్ట్రంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా తెలుగువారు ఎప్పటికీ గుర్తించుకునే నాయకుడు అన్న నందమూరి తారక రామారావు అని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కొనియాడారు. 39వ డివిజన్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్టీఆర్ను స్మరించుకుంటున్నారని వెల్లడించారు. 39వ డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు కప్పగంతుల శివశర్మ, డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, నాయకులు వేమూరి మల్లికార్జున్ తదితరులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా చరిత్రకెక్కిన మహాపురుషుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. మరో 1000 సంవత్సరాలు దాటినా తెలుగు ప్రజలు ఆయనను మర్చిపోలేరన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వర్ధంతి కార్యక్రమాలలో సేవా కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమం శివ గారు పెద్ద ఎత్తున చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మా అన్నగారైన బుద్ధా వెంకన్న గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న గారు, మాజీ ఎమ్మెల్సీ గారు పాల్గొన్నారు. ఆయన అర్జెంటు పని మీద వేరే చోట కార్యక్రమం ఉండి వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమం మీరు చేయండి అని చెప్పి మాకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కానీ ఇక్కడ పూజా కార్యక్రమం చేసి వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమం అందరూ కూడా ఇక్కడ మా కృష్ణ కానీ, మా నాని కానీ, వెంకన్న కానీ ఇలాగ పెద్దలందరూ కూడా సహాయ సహకారాలతో ఇక్కడ అందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా ఇచ్చేస్తున్నాం. ఏదున్నా కానీ 39వ డివిజన్లో ఇక్కడ కార్యాలయం ఉంది. టీడీపీ తరఫున మీకు ఏ సమస్యలైనా కానీ అక్కడికి తీసుకొస్తే మన శివ గారి ఆధ్వర్యంలో అన్ని సమస్యలు కూడా సస్యశ్యామలంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ, ఎంపీ గారి దృష్టికి కానీ తీసుకెళ్ళి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు. ఆయన మంచి ఇదిలో ముందుండి నడిపిస్తున్నాడు పార్టీ. అందరం కూడా సమన్వయంతో కలిసి పనిచేస్తూ ఉన్నాం. డివిజన్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ చిన్ని గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా నా దృష్టికి తీసుకురండి, సత్వరమే పరిష్కరిస్తానని చెప్పి మా ఎంపీ కేశినేని చిన్ని గారు అన్ని విధాలుగా పార్టీ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటా ఉన్నారు. అలాగే
డివిజన్లో కూడా కార్యాలయం ఏర్పాటు చేసాం. ప్రజలకు ఎప్పుడే సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో డివిజన్ సెక్రటరీ కండవల్లి సాంబయ్య, నల్లూరి వీర్రాజు, నక్కా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అట్టడుగు వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిన వ్యక్తి టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టీడీపీ అధికార ప్రతినిధి దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా వెల్లడించారు. 48వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ స్థానిక సంస్థల ఎన్నికలలో 24% రిజర్వేషన్ కల్పిస్తే దానిని 35% తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని 48వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూరు భాషా దూదేకుల సంక్షేమ సంఘం చైర్మన్ నాగుల్ మీరా ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ తెలుగువారి గౌరవాన్ని, ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయులు స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు అని కొనియాడారు. ప్రపంచంలో ఎక్కడ తెలుగువారు ఉన్నా ఆయనను స్మరించుకుంటూనే ఉంటారని పేర్కొన్నారు. ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. అట్టడుగు వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. 24% స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. ఆ రిజర్వేషన్లను చంద్రబాబు 35% అమలు చేస్తే దానిని జగన్మోహన్ రెడ్డి మళ్లీ 24%కే పరిమితం చేశారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఎంపీ చిన్నికి 57,000 మెజారిటీని, ఎమ్మెల్యే సుజనా చౌదరికి 47,000 మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో అద్భుతమైన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పేరాబత్తుల రమణ మాట్లాడుతూ 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ గురించి తెలిసిన వ్యక్తి నాగుల్ మీరా అని అన్నారు. పదవులతో సంబంధం లేకుండా టీడీపీ కోసం పనిచేస్తున్నారని అన్నారు. 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు మర్చిపోలేని వ్యక్తి ఎన్టీ రామారావు గారు. స్థానిక సంస్థలు ఆనాడు రిజర్వేషన్లు తీసుకురాకపోయి ఉంటే ఇవాళ బీసీలుగా కార్పొరేటర్లు అయ్యేవాళ్ళు కాదు, మేయర్లు అయ్యేవాళ్ళు కాదు, వాళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యేవాళ్ళు కాదు. ఆయన పెట్టిన భిక్ష ఆనాడు 24% ఇస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు 34%కి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి 24%కి తీసుకొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి బలహీన వర్గాలను అణిసివేసేటువంటి ప్రయత్నం చేశాడు, విధ్వంసక పాలన చేశాడు. కానీ అవన్నీ కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వం కావాలని గత ఎలక్షన్లో 164 సీట్లు ఇచ్చారు. ఆ రుణం తీర్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఉన్నది అని అంటే 22 డివిజన్లో కూడాను ఒక్క నాగులు మీరా గారు మాత్రమే. ఎందుకు చేతంటే ఇదే నాగులు మీరా గారు ఒక ప్రతి కార్యకర్తకి ఎక్కడ ఏం జరిగినా కొండ ప్రాంతాల్లో చివరి అంచుల వరకు కూడా వెళ్ళి వాళ్ళ యొక్క చనిపోయినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అభిమానంగా ఏం చేయాలో చేసి. పసుపు కుంకుమ అనేది తెలుగువారి సాంప్రదాయమని, అలాంటి పసుపు కుంకుమ రంగులతో అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. 40వ డివిజన్లో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో నేతలతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్నాడు జిల్లాలో సాల్మన్ అనే వ్యక్తి మృతి పట్ల పాత కక్షల వల్లే జరిగిందని, దానికి చంద్రబాబు నాయుడిని బాధ్యుడిని చేస్తూ జగన్ ట్వీట్ చేయడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బ్యాంక్ సెంటర్ పరిధిలోని 40వ డివిజన్లో నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు పొనుగుపాటి చిన్నసుబ్బయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, నూరు భాషా దూదేకుల సంక్షేమ సంస్థ చైర్మన్ నాగుల్ మీరా, టీడీపీ నేత బొప్పన బాబుకుమార్, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ కోమటి జయరాం పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బుద్ధ వెంకన్న, నాగుల్ మీరా మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగువారి గుండెల్లో ఒక సింహ స్వప్నంలాగా నిలిచిపోయిందన్నారు.
నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ మొక్కను నాటితే దానిని వృక్షం చేసిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. పసుపు కుంకుమ అనేది తెలుగువారి సాంప్రదాయమని, అలాంటి పసుపు కుంకుమ రంగులతో స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. పల్నాడు ఘటనపై మాట్లాడుతూ రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు తెరతీసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే వాటిని పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. పల్నాడు జిల్లాలో సాల్మన్ అనే వ్యక్తి మృతి పాత కక్షల వల్ల జరిగితే దానికి చంద్రబాబు నాయుడుని బాధ్యుడిని చేస్తూ జగన్ ట్వీట్ చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. గతంలో పల్నాడులో ఎన్నికలు సక్రమంగా జరగటం లేదని ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు తమపై దాడులు చేసి చంపడానికి ప్రయత్నించారన్నారు. అప్పట్లో నిందితులను శిక్షించకుండా బాధితులైన తమపైనే తప్పుడు కేసులు పెట్టారని గుర్తు చేశారు. అలాంటి జగన్ ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఏ ముహూర్తంలో పెట్టారో పార్టీ దినదిన అభివృద్ధి అయ్యి 42 సంవత్సరాలైనా సరే ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు వారి గుండెల్లో ఒక సింహ స్వప్నంలాగా ఉండే పార్టీ. ఏదైతే తెలుగుదేశం పార్టీ అనే మొక్కని నందమూరి తారక రామారావు గారు వేశారో ఆ మొక్కని వృక్షంగా తయారు చేసి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి దేశ సరిహద్దులు దాసి దేశ విదేశాల పార్టీని నడిపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వాళ్ళు చూసే మనం చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు 109 దేశాల్లో ధర్నాలు రాస్తారోకాలు చేసినటువంటి ఇది అంటే ఎన్టీ రామారావు గారు నాటినటువంటి మొక్కని చంద్రబాబు నాయుడు గారు వృక్షం చేశారన్న దాంట్లో సత్యం అది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంతకాలం మర్చిపోలేనటువంటి ఎవరైనా ఉంటే అది ఎన్టీ రామారావు గారు. నటించినటువంటి ఆదరించినటువంటి ప్రజల రుణం తీర్చుకుంటానికి తెలుగుదేశం పార్టీ పెట్టారు. పేదవాడి కూడు గుడ్డ నీడ. అదేవిధంగా అన్నిటికీ మించి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ బీసీ బిడ్డలు జిల్లా పరిషత్ చైర్మన్లైనా, మేయర్లైనా, మున్సిపల్ చైర్మన్లైనా అది ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్షే. అనంతరం డివిజన్ అధ్యక్షులు చిన్నసుబ్బయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి తమ డివిజన్ కంచుకోట లాంటిదని అన్నారు. తనకు డివిజన్ అధ్యక్షులు 8 సార్లు బాధ్యత అప్పగించారని గుర్తు చేశారు. గత 20 సంవత్సరాలుగా ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో ఇల్లు తీసేశారని అభియోగాలు మోపి వైసీపీ వాళ్ళు ఏదో మభ్యపెట్టి గవర్నమెంట్ను సాధించారు. ఆ మభ్యపెట్టిని అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఏమీ చేయలేరని మళ్ళీ తిరిగి బాబు గారికి ఓటేశారు. బాబు గారినే గెలిపించారు. కాబట్టి బాబు గారు ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్లకు పట్టాలు ఎన్టీఆర్ ఇచ్చిన పట్టాలు కొండ ప్రాంతం కానీ ఈ కరకట్ట ప్రాంతం కానీ ప్రజలకు మళ్ళీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అదే కోరుకుంటున్నారు. ఇవాళ మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం 3 అంతస్తులు 2 అంతస్తులు కరకట్ట ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటున్నారు. ఏ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ ఎవరు కూడా వాళ్ళు ఎత్తి కన్నెత్తి కూడా చూడట్లేదు. వాళ్ళు చెప్పిన ప్రకారం 50-30 గజాలలో శుభ్రంగా ఉంటున్నారు. భూమి ఆకాశాలు ఉన్నంతకాలం అన్న ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో ఎప్పుడు నిలిచి ఉంటారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. 46, 47 డివిజన్లలో ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్క కార్యకర్త శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. 46, 47 డివిజన్ల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం బుద్దా వెంకన్న మాట్లాడుతూ కమ్యూనిస్టులు కంచుకోటగా ఉన్న ఈ డివిజన్లో టీడీపీ జెండాను ఎగురవేశారని చెప్పారు. టీడీపీ అంటే బీసీ అని, బీసీలకు అనేక పదవులు, రాజకీయ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ లాంటి మహనీయులు ఈ భూమి ఆకాశం ఉన్నన్నాళ్లు గుర్తుంచుకుంటూనే ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరైనా ఎన్టీఆర్ జపం చేయాల్సిందేనన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీ. ఈ బీసీలకు గుర్తింపు తెచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అన్న నందమూరి తారక రామారావు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ పటిమ మీద ఉన్నటువంటి గౌరవంతో మరి ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా ఇంతమంది జనంతో మరి పెద్ద బహిరంగ సభలాగా నిర్వహించినటువంటి
సోదరుడు గుర్రంకొండ గారికి ముందు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే చరిత్రకు అందని మహాపురుషుడు అన్న నందమూరి తారక రామారావు. ఆయన జన్మించి 102 సంవత్సరాలు. 2 సంవత్సరాల క్రితం అతని శత జయంతి వేడుకలు జరిగినాయి. ఈ భూమి ఉన్నంత వరకు, ఈ ఆకాశం ఉన్నంత వరకు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజల గుండెల్లో ఎప్పుడూ. అనంతరం టీడీపీ బీసీ నాయకులు గుర్రం వెంకటేశ్వరరావు, నాగోతి రామారావు మాట్లాడుతూ ఎన్టీఆర్ మరణించి 30 ఏళ్లైనా ప్రజల హృదయాల్లో బతికే ఉంటారని అన్నారు. తెలుగు చిత్రసీమలో అనేక పాత్రలు పోషించి అభిమానులను సంపాదించుకున్నారని, తమ నాయకులు బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో వర్ధంతి సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా అన్నగారైన బుద్ధ వెంకన్న గారి ఆధ్వర్యంలో 46, 47 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మహిళలందరికీ సుమారుగా 500 మందికి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేపడతాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మా తెలుగుదేశం అన్నదండగా ఉన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. కట్టా సాంబయ్య కానీ, మన లోకేష్ కానీ, బను శ్రీను కానీ, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పోతినేడి లోకేష్, ధనాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు తేజాన్ని, తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేసిన మహామనిషి నందమూరి తారక రామారావు అని, భారతరత్న ఆయనకు ఇవ్వాలని ప్రధాని మోడీని కోరుతున్నట్లు నాగవంశీయుల కార్పొరేషన్ చైర్మన్ ఎర్రుపోతు రమణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రాజకీయ చైతన్యానికి తెరలేపిన ఘనత నందమూరి తారక రామారావుదేనని కొనియాడారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవం కాపాడటం కోసం, బడుగు బలహీన వర్గాల జీవన విధానం మెరుగుపరచడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. నగరంలోని రాజరాజేశ్వరిపేట వద్ద 57వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రబోతు రమణ పాల్గొని డివిజన్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎర్రబోతు రమణ మాట్లాడుతూ, యావత్తు భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ మన నందమూరి తారక రామారావు అన్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో ₹2 బియ్యం, ఆస్తిలో మహిళలకు సమాన హక్కు, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు, కార్మికులకు పక్కా గృహాలు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేరని అన్నారు. తెలుగు తేజాన్ని, తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేసిన మహామనిషి ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోడీని కోరుతున్నట్లు ఎర్రబోతు రమణ తెలిపారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసం, బడుగు బలహీన వర్గాల జీవన విధానం మెరుగుపరచడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. ఆ మహనీయుడు పార్టీ పెట్టబట్టే, ఆ మహనీయుడు చూపినటువంటి దారిలో మేము నడుస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ కూడా ఎన్టీ రామారావు గారికి మేము ఎప్పుడు కూడా మరి రుణపడి ఉంటాం. పార్టీ లైన్కి కష్టపడి పనిచేసి పేద వర్గాలకి, మహిళలకు అందరికి కూడా మరి కష్టపడే విధంగా వారు చూపినటువంటి బాట, అలానే మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తున్నటువంటి ప్రయాణంలో ప్రయాణం చేస్తామని చెప్పేసి అందరికి కూడా మరి ఈ రోజున ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని కూడా, అలానే మా గౌరవ జాతీయ అధ్యక్షులు, అలానే ముఖ్యమంత్రి వర్యులు వారిని కూడా నేను కోరుతా ఉన్నా. అన్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కూడా మీ సందర్భంగా వారిని విన్నవిస్తుంటా ఉన్నాం. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన నాయకుడు ఎన్టీఆర్ అని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా దూదేకుల సంక్షేమ సంస్థ చైర్మన్ నాగుల్ మీరా కొనియాడారు. అన్న ఎన్టీఆర్ను సార్థకం చేస్తూ ఆయన అడుగుజాడల్లో ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న నేత సీఎం చంద్రబాబు అని చెప్పారు. ఎన్టీఆర్ జీవితం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాదని, ఆయన ఒక సామాజిక విప్లవకారుడని, పేదల గుండెల్లో దేవుడిగా నిలిచిన నాయకుడని వారు గుర్తు చేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతిని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, ఆంధ్రప్రదేశ్ నూరు భాషా దూదేకుల సంక్షేమ సంస్థ చైర్మన్ నాగుల్ మీరా పాల్గొని అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా నిలిచిన మహానాయకుడు, రాజకీయాల్లో విలువలకు అర్థం చెప్పిన వ్యక్తి,
నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలను, ఆలోచనలను నేటి పాలనలో సాకారం చేస్తూ ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ప్రజల పార్టీగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్దేనని, నేడు అదే పార్టీ ద్వారా ప్రజలకు సంక్షేమ పాలన అందుతోందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవితం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాదని, ఆయన ఒక సామాజిక విప్లవకారుడని, పేదల గుండెల్లో దేవుడిగా నిలిచిన నాయకుడని వారు గుర్తు చేశారు. ఆ రోజు బట్టి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా సరే బలహీన వర్గాల వారికి ఏమైనా అవకాశాలు కల్పించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. మళ్ళీ అలాంటి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు. ఈ వర్ధంతి కార్యక్రమాన్ని మరి ఉమ్మడి వెంకటేశ్వరరావు కార్పొరేటర్, స్థానిక కార్పొరేటర్ చండి గారు, అలాగే రాము గారు, భవానీ ప్రసాద్ గారు, ఇంకా సెక్రటరీ గోల్ సీని గారు, చిట్టి గారు, మరి వీళ్ళందరూ కలిపి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రతి ఏటా కూడా ఘనంగా చేయడమే కాకుండా మరి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా నాకు తెలిసి వంటంలో మొదటి విగ్రహం ఇక్కడే అనుకుంటా. మా అభిమాని, మా నాయకుడని చెప్పుకునేటువంటి భావజాలం ఇవాళ ప్రజల్లో ఉంది. ఇవాళ 30వ వర్ధంతి, 30 కాదు 3 యుగాలైన ఎన్టీ రామారావు గారి పేరు స్థిరస్థాయిగా మిగిలిపోతుంది. ఆయన నటనలో నుంచి రాజకీయంలోకి వచ్చిన ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలకి, బలహీన వర్గాలకు ఆయన చేసినంత న్యాయం ఎవరు చేయనటువంటి నేపథ్యం. ముఖ్యంగా గొప్ప విషయం ఏంటంటే స్థానిక సంస్థల రిజర్వేషన్లో తీసుకొచ్చింది ఎన్టీ రామారావు. అందరం కూడా ఎన్టీఆర్ అభిమానులుగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంటే మా ప్రాణంగా మరి ఇవాళ జీవిస్తూ ఉన్నాం. అదేవిధంగా కూడా మరి సూర్యచంద్రులు ఉన్నంతకాలం కూడా ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఆయన 300 చిత్రాలు, ఎన్ని పాత్రలో చెప్పలేనన్ని పాత్రలు వేసి మరి నటనలో ఆయనే సాటి, ఆయనకి ఎవరూ పోటీ లేని విధంగా కూడా మరి నటించిన గొప్ప మహానటుడు, యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు. నిజంగా నేను ఒక మాట చెప్తున్నా, దేవుడు కూడా మరి ఆ కృష్ణుడు రూపంలో మరి రామారావు గారి రూపంలో వస్తేనే మనం గుర్తుపట్టగలం, లేకపోతే ఆయన కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో అట్లాగా నటించిన మహా వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి గౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ అన్నారు. సినీ రాజకీయ రంగాలలో మకుటం లేని మహారాజు అని కొనియాడారు. పేదవాళ్లకి కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో స్థాపించిన పార్టీ తెలుగుదేశం అనతి కాలంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి దేశంలో సంక్షేమ పథకాలకు ఆద్యుడయ్యారని అన్నారు. ప్రజల గుండెల్లో దేవుడిగా చిరస్థాయిగా గుర్తుండిపోయే వ్యక్తి అని పేర్కొన్నారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ఎన్టీఆర్ జిల్లా నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ మాట్లాడుతూ, ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నందమూరి తారక రామారావు అని ఎన్టీఆర్ పేరు చెప్తే ప్రజలంతా ఉప్పొంగిపోతారన్నారు. ప్రజల గుండెల్లో దేవుడిగా చిరస్థాయిగా గుర్తుండిపోయే నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ పాలనలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలన్నీ పార్టీలు అనుసరిస్తున్నాయన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ జీవితం, ఆయన పాలన అందరికీ ఆదర్శమన్నారు. పుట్టిన ఊరికి, రాష్ట్రానికి, దేశానికి వన్నె తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన గతించి ఇప్పటికీ కూడా 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చరిత్రలో దైవం మనుష్య రూపేణ మరి ప్రజల్లో దేవుడిగా మిగిలిపోయారు. అటువంటి ఖ్యాతి సంపాదించుకున్న ఆయన ఎప్పటికీ కూడా తెలుగు జాతి గుండెల్లో బతికే ఉంటారు. మరి ఏదైతే ఆయన చేసినటువంటి సంస్కరణలు అన్ని రంగాల్లో, దీంట్లోనే విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, మరి వ్యవసాయ రంగంలో కానీ, మరి అలాగే నీటిపారుదల శాఖలో కానీ ఇవాళకి కూడా 2 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా అగ్రగామిగా ముందుకు సాగుతున్నాయి. అంటే మరి వాళ్ళ ఆయన యొక్క బాటలోనే అందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ వారైనా ఆయన పేరు చెప్పందే, ఆయన సంస్కరణలు చెయ్యందే ఎవరికీ కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో మనుగడ లేదు. అనంతరం దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ మాట్లాడుతూ, 1982లో టీడీపీ స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు.
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ప్రజాస్వామ్య వ్యవస్థకు అసలైన నిర్వచనం చెప్పిన నాయకుడన్నారు. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటూ బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో రాజకీయ ప్రాధాన్యత కల్పించిన మహోన్నతుడని చెప్పారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన విధానాలనే ఇప్పుడు అన్ని పార్టీలు అవలంబిస్తున్నాయని తెలిపారు. నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానో క్లియర్ కట్గా, నేను ఇప్పుడు దాకా ఏం చేశానో, నేను మీ రుణం తీర్చుకోవడానికి వచ్చాను, నేను మీరు ఇచ్చిన పైసలు విసిరితే నేను పోగు చేసుకుని నేను నా కుటుంబాన్ని నేను సరిదిద్దుకొని రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పి వాడవాడల మీటింగుల్లో, సిటీ మీటింగుల్లో కూడా డాక్టర్లతో సమావేశం, లాయర్లతో సమావేశం విడంబరి చెప్పాడు ప్రజలందరికీ కూడా నేను ఎందుకు వచ్చాను, ఏం చేయబోతున్నాను అనేది. ఆయన చెప్పింది ఒకటే, స్టార్ హోటల్లో ఉండేవాడి గురించి కాదు, అట్టడుగు వర్గాలు పూరి గుడిసెలో ఉండేవాడిని మనం చూసుకోవాలి, దానికోసమే నేను వచ్చాను అని చెప్పి దానికోసమే ఆయన సింబల్ కూడా పార్టీ సింబల్ పెట్టాడు ఆయన. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ వర్ధంతి వాడవాడలా జరుపుకుంటున్నారన్నారు. ఇప్పటి తరం వారికి కూడా ఎన్టీఆర్ తీసుకొచ్చిన విధానాలు, సంస్కరణలు తెలుసన్నారు. ఎన్టీఆర్ క్రమశిక్షణ కలిగిన జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు. ఆయన ఎవరో తెలియని ఆయన కూడా ఇప్పుడు 30 ఏళ్ల వయసు ఉండాలి కూడా ఎన్టీ రామారావుని స్మరించుకుంటూ ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఆయన భావాలు కూడా ప్రజల్లో ఉండాలని చెప్పి తెలియజేస్తూ దాన్ని అనుసరిస్తూ ఇవాళ 4,000 రూపాయల వరకు పెన్షన్ తీసుకెళ్లడమే కాకుండా కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన చంద్రబాబు గారు P4 విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చి పేద బడుగు వర్గాలకి P4 విధానాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, జన విజ్ఞాన వేదిక ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 25న ఎంపీవీకే భవన్లోని చిక్కపల్లి ఆడిటోరియంలో భారత రాజ్యాంగం సవాళ్లు సమాసంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. నగరంలోని ఎంబీవీకే భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సదస్సు పోస్టర్ను లక్ష్మణరావు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందన్నారు. సదస్సులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్, విట్ యూనివర్సిటీ లా ప్రొఫెసర్ బెనర్జీ, విట్ యూనివర్సిటీ ఐలు కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర రాజేంద్ర ప్రసాద్, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొంటున్నారని చెప్పారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అవుతోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. ముఖ్యంగా రాజ్యాంగం మౌలిక లక్షణాలైన సమాఖ్య విధానం, సెక్యులరిజం, లౌకికవాదం, ప్రాథమిక హక్కులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. మతపరంగా విభజించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అమల్లోకి వచ్చి 75 ఏళ్ళు ముగిసి 76వ సంవత్సరంలోకి రేపు జనవరి 26న అడుగు పెట్టబోతా ఉన్నాం. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రాజ్యాంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటూ ఉంది. ముఖ్యంగా రాజ్యాంగ మౌలిక లక్షణాలు అయినటువంటి ఫెడరలిజం, సమాఖ్య విధానం, సెక్యులరిజం, లౌకికవాదం, అలాగే డెమోక్రటిక్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, ఇవన్నీ కూడా గత 10-12 ఏళ్లుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి మనందరికీ తెలిసింది. ఈరోజు రాష్ట్రాల హక్కులన్నీ కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి, రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి చేయడం కూడా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అలాగే లౌకికవాదానికి సంబంధించి కూడా మతపరమైన విభజన తేవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరగటం మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సత్యం. ఈ అంశాలని చర్చించడానికి, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి జన విజ్ఞాన వేదిక ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సంయుక్తంగా ఈ సదస్సుని, సెమినార్ని నిర్వహిస్తూ ఉన్నాయి. మేధావులు, విద్యార్థులు, యువకులు అందరూ పాల్గొనాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో భారత రాజ్యాంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఎవరైతే భారత ప్రజలు అనేక ఇబ్బందులు పడడం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. అటవీ హక్కులు అయితేనేమి, ప్రజాస్వామిక హక్కులు, ఇవన్నీ కూడా రక్షణకు లేకుండా పోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గాంధీనగర్ న్యూ ఇండియా హోటల్ సెంటర్లో మండల శివ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ, 36వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముప్పవరపు వెంకటేశ్వరరావు,
కార్పొరేటర్ బొల్లా విజయ్ కుమార్లు విచ్చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పేదలకు పండ్లు పంపిణీ చేశారు. విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు అని అన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. ఏం చేయాలని ఆలోచించి గూడు గుడ్డ ఈ మూడే అవసరం పేదవాళ్ళకనే ఉద్దేశంలో ఇల్లు కట్టించడం కానివ్వండి, 2 రూపాయలు ఇచ్చినందుకు ఆయనకి నా ఇంట్లో జవాహర్లు 30 సంవత్సరాలు అయినా కానీ ప్రతి సంవత్సరం కూడా మరి పుట్టినరోజులు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి ఏకైక నాయకుడు పేదల పెన్నిది ఎన్టీ రామారావు నా ఇంట్లో నమస్కారం. 2 రూపాయలకి బియ్యం అనేది ఇంట్రొడ్యూస్ చేసింది ఎన్టీ రామారావు గారు. ఈరోజు కూడా పేదలందరికీ కూడా ఆయన చేసినటువంటి ఆ ఉపకారం అనేది ఈరోజు కూడా ఏ పార్టీ వచ్చినా సరే అది కంటిన్యూ చేస్తుంది. అలాగే ఆయన దగ్గర నుంచి ఉచిత పథకాలు అనేది కూడా ప్రారంభం జరిగిందని చెప్పి సందర్భంగా స్మరించుకుంటూ విజయవాడ గాంధీనగర్ దుర్గా కళామందిర్లో కోగండి సత్యం ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు ఆహారం, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదవాళ్లకి కూడు, ప్రజల గుండెల్లో దేవుడిగా చిరస్థాయిగా గుర్తుండిపోయే వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గా కళామందిర్ థియేటర్ మేనేజ్మెంట్ పాలెపు రామారావు, మిరియాల రామకృష్ణ, పులి రమణారెడ్డి, విజయ్ కుమార్, షకిల్ వంగల, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాలు పరిపాలించినటువంటి దుష్ట కాంగ్రెస్ పార్టీని 9 నెలల్లో మహానుభావుడు మరి 102 సీట్లు సంపాదించుకున్నారు. 294 సీట్లు 102 సీట్లు సంపాదించుకొని ఆయన పేదవాళ్ళ కోసం వచ్చి పేదవాళ్ళకి ఇల్లు కూడా కట్టించుకుని అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అట్లా 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి పేదవాళ్ళు ఆలోచించినటువంటి మహానుభావుడికి 30 సంవత్సరాలు ఈరోజు మన థియేటర్లో వర్ధంతి ఉన్నాము. అలానే ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి, జయంతి 2 కూడా థియేటర్లు జరుపుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాను. దీంట్లో ఈరోజు ఆయనకి విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన అన్నీ లేకపోయినా ఆయన ఆశయాలతోటే ఇవాళ నడుస్తున్నటువంటి పార్టీలన్నీ కూడా ఆయన ఆశయాలతోటే నడుస్తున్నాయి. అలానే టీడీపీ పార్టీ ఈరోజు ఇంకా పెట్టుకుందంటే ఆయన ఆశయాలు ఆయన ఆశీస్సులతో ఇంకా ఉండాలి. అలానే బాబు గారి పరిపాలనలో మరి ఈ రాష్ట్రం సస్యశ్యామలం అవ్వాలి. కూటమి పరిపాలనలో తెలియజేసుకున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన రామారావు థియేటర్లో, అందులో ఈ థియేటర్లోనే ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ, లాస్ట్ సినిమా వరకు ఫస్ట్ సినిమా నుంచి అన్ని కూడా గారు వారి బంధువర్గం అభిమానంతో నందమూరి ఎన్టీ రామారావు గారి మీద ఉన్న అభిమానంతో థియేటర్ కమిటీల దగ్గర నుంచి ఈ రోజు వరకు వర్ధంతి కానీ ఇది పుట్టినరోజు కానీ వేడుకలు జరుపుకుంటూ నాకు ఆయన మీద ఉన్న అభిమానం కొద్ది నేను చేస్తున్నా కూడా ఏనాడు నా సహకరిస్తూ చేయించినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ గడ్డ మీద ఆయన తిరిగినట్టు ఆయనతో పాటు మేము తిరిగినట్టే ఉంది, కానీ మేము వేరే చోట ఉండట్లేదు. అందువల్లే థియేటర్ని ఇది చేయకుండా కూడా అలాగే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.